నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమ వ్లాగ్స్. బియ్యపిండితో రొట్టెని సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తాను. రొట్టె కోసము ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చాపర్లోకి యాడ్ చేసైనా చిన్నగా కట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, 2 క్యారెట్లని, అలాగే 15 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా తీసుకుంటున్నాము. ఇది పక్కన పెట్టేసి మనము రొట్టెల కోసమని ఇక్కడ ఒక చిన్న కప్పు పల్లీలని ఫ్రై చేసి పొట్టు తీసి ఒక కప్పులోకి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలని ఇందులోకి యాడ్ చేసి ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పల్లీల పొడి బియ్యపు రొట్టెలోకి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా పక్కన పెట్టేసి ఇందులోకే మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు క్యారెట్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా తురుముకోండి. అప్పుడే రొట్టెలోకి బాగా కలుస్తుంది. ఇక్కడ రొట్టె కోసమని ఇక్కడ 2 కప్పుల బియ్యపిండిని తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని కూడా యాడ్ చేసి, అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని, తురుముకున్న క్యారెట్ని, అలాగే కొత్తిమీరని కూడా తురుముకోవాలండి చిన్నగా. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల ఈ రొట్టెకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. తగ్గినట్లయితే ఇప్పుడే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోండి. ఆనియన్స్ని యాడ్ చేయడం వల్ల దీంట్లోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. అప్పుడే ఈజీగా రొట్టెని చేసుకోవచ్చు. ఇట్లా చపాతీ ముద్దలాగా తయారైపోతుందండి ఈ రొట్టె పిండి అనేది. ఇది నాన్ స్టిక్ పెనం మీద అయితేనే ఈజీగా అయిపోతుందండి రొట్టెని చేసుకోవడము. ఇలా కొంచెం తీసుకొని పెనానికి నెయ్యి లేదా నూనెని రాసుకోవాలి ముందుగానే. ఇలా రాసుకున్న తర్వాత ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలండి పల్సగా. అప్పుడే రొట్టె అనేది బాగా కాలుతుంది, అలాగే తింటుంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తము పెనానికి తట్టేసుకోండి. ఇది స్టవ్ మీద పెట్టకనే చల్లారగా ఉన్నప్పుడే తట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇది ఒక 10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలి. దీని మీద ఒక స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెము నిదానంగా కాలుతుందండి. ఇలా కాలడం వల్ల రొట్టె తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు బాగా కాలిందండి. మనం రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటే మన బియ్యపు రొట్టె రెడీ అయిపోతుందండి. దీనికి కర్రీ ఏం అవసరం లేదండి. దీంట్లోకే కారం యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. పెరుగు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. ఇది రొట్టెలు చేసేకి రాని వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల ఈజీ అండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.